ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో విద్యా సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. కష్టపడి పనిచేయడంలో చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. షైనింగ్ స్టార్ల పేర్లతో ఉత్తమ విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్న తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం కసి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని. నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను. జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి అనుకున్నాడు, ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేము అని పదే పదే అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే నేను చెప్పాను, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, చాలా కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్ని ఉన్నాయి కదా అని. ఎస్, చదువు వచ్చేయాల తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు, బాగా చదివా. కానీ నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1984 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను 2019లో పోటీ చేశాను. ఓడిపోయా. ఒక రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, గెలవాలని కసితో ఆ రోజు రెండో రోజు నుంచి పనిచేశాను. 5 years కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3